హలో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జేసుదని. ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ మసాలా కర్రీ. చికెన్ మసాలా కర్రీ ఈజీ అండ్ సింపుల్గా నేను ఎలా ప్రిపేర్ చేశానో నేను మీకు చూపిస్తాను. చూడండి, గ్రేవీ అయితే చూడండి ఎంత బాగున్నదో. మసాలా వేసి కొంచెం లైట్గా మసాలా వేసి గ్రేవీ అయితే ప్రిపేర్ చేశాను. చికెన్ కూడా చూడండి, చికెన్ కూడా ఎంత బాగా ఉడికిపోయింది. పీసెస్ కూడా చాలా మంచిగా ఉన్నాయి చూడండి, కలర్ఫుల్గా ఉన్నాయి. ఓకేనా, ఇప్పుడు ఈ చికెన్ ప్రాసెస్ అయితే మనము స్టార్ట్ చేద్దాం. చికెన్ మసాలా కర్రీకి ఫస్ట్ అయితే ఈ ప్యాన్ పెట్టుకున్నాను. ప్యాన్లో 2 స్పూన్లు నువ్వులు, 2 స్పూన్లు పల్లీలు, అండ్ ఇంకా కొంచెం అంటే కొంచెము జీలకర్ర, చెక్క, లవంగాలు, మిరియాలు ఇవన్నీ వేసుకొని నేను ఇట్లా ఫ్రై అయితే చేసి రెడీగా పెట్టుకున్నాను. ఓకేనా, ఇప్పుడు ఇది తీసేసి ఇంకో గిన్నె పెడతాను కర్రీ చేయడానికి. మసాలాకైతే మనం వేపుకొని పక్కకైతే పెట్టుకున్నాం కదా. ఇప్పుడైతే నేను ఒక గిన్నె పెట్టినాను కర్రీకి. స్టవ్ వెలిగించినాను, గిన్నె పెట్టుకున్నా. ఇప్పుడు ఆయిల్ అయితే మనం వేసుకోవాలి. చికెన్ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది. ప్రెజెంట్ అయితే నేను ఇప్పుడు 5 స్పూన్స్ ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నాను. కొంచెం అంటే కొంచెం ఆయిల్ అయితే ఎక్కాలి. ఇప్పుడు 1 కేజీ చికెన్కి నేను పెద్ద సైజువి ఒక 4 ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఆయిల్ అయితే హీట్ ఎక్కింది. సో ఇప్పుడు మనము ఆనియన్స్ అయితే యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ యాడ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇవి మంచిగా రెడ్డిష్ కలర్ వచ్చేదాకా మనం మంచిగా ఫ్రై అయితే చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, మంచిగా ఆనియన్స్ అయితే ఇట్లా మంచిగా రెడ్డిష్ కలర్ వచ్చేదాకా మంచిగా ఫ్రై అయినాయి చూడండి. ఈ కలర్ వస్తే చాలు. ఇప్పుడు మనము చికెన్ అయితే యాడ్ చేసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు చికెన్ అయితే యాడ్ చేసుకుందాము. ఓకేనా, ఇప్పుడు చికెన్ మూత పెట్టుకొని ఆయిల్లో కొంచెం సేపు అయితే మనము ఫ్రై అయితే చేసుకోవాలి. చికెన్ చూడండి ఆయిల్లో ఎట్లా ఉడికిస్తున్నాను. ఇప్పుడు మనము టమాటో యాడ్ చేసుకోవాలి, కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. నేను కేజీ చికెన్కి 3 టమాటోస్ అయితే యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఒక్కసారి మనం అంతా మంచిగా మిక్స్ చేసుకుందాము. ఆయిల్లో ఇట్లా చికెన్ ఉడికిస్తే మనకి ఇందులో నీసు స్మెల్ అనేది అయితే రాదు ఫ్రెండ్స్. సో అందుకనేసి నేను చికెన్ ఎప్పుడు ఇట్లా ఆయిల్లో కొంచెం సేపు ఉడికిస్తాను. ఓకేనా, ఇప్పుడు స్పైసెస్ కూడా మనం యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే అల్లం పేస్ట్ వేస్తున్నాను. 2 స్పూన్స్ వేస్తున్నాను అల్లం పేస్ట్. నెక్స్ట్ పసుపు, వన్ స్పూన్ పసుపు. నెక్స్ట్ మిర్చి పౌడర్, కొంచెం మిర్చి పౌడర్ చూసి వేసుకోండి. ఎందుకు అని అంటే కొంచెం మసాలా వేసి ప్రిపేర్ చేస్తున్నాం కదా, సో ఆ ఘాటు కూడా ఉంటుంది. అందుకనేసి నేనైతే 3 స్పూన్స్ అయితే యాడ్ చేస్తున్నాను. మీరు కూడా చూసి యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ధనియాల పొడి, ధనియాల పొడి 4 స్పూన్లు వేస్తున్నాను. లాస్ట్ వచ్చేసి సాల్ట్ అయితే మీ కర్రీకి తగ్గట్టుగా మీరు యాడ్ చేసుకోండి. ఓకేనా, ఫోర్ స్పూన్స్ అయితే నేను యాడ్ చేస్తున్నాను. ఓకేనా, ఇప్పుడు ఇది అంతా మంచిగా మిక్స్ చేసుకొని కొంచెం సేపు ఆయిల్లో అయితే నేను ఇది ఫ్రై చేస్తాను. ఓకేనా, అందులో ఉన్న వాటర్ అనేది మొత్తము ఇంకిపోయేదాకా నేను చికెన్ అయితే కొంచెం మూత పెట్టి సిమ్ములో మంచిగా ఫ్రై అయితే చేస్తాను. ఓకేనా, ఇప్పుడు చూడండి చికెన్ స్పైసెస్ అన్నీ వేసుకున్న తర్వాత నేను ఆయిల్లో ఇట్లా చికెన్ అయితే ఉడికించుకున్నాను. నేను ఏమాత్రం వాటర్ అయితే యాడ్ చేయలేదు. ఎందుకు అని అంటే టమాటా వేసుకున్నాం కదా, సో అందుకనేసి. టమాటా వేస్తే కొంచెం వాటర్ వస్తుంది.
ఒకసారి కలుపుకుందాము మంచిగా. సిమ్లో పెట్టి ఇట్లా ఉడికించుకోవాలి చికెన్. ఓకేనా, ఒకసారి ముక్క చెక్ చేసుకుందాము. ముక్క ఆల్మోస్ట్ మెత్తపడ్డది చూడండి. ఇప్పుడు మనము మసాలా అయితే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, కొబ్బరి, నువ్వులు చూపించాను కదా ఫస్టే. సో ఇప్పుడు ఇది యాడ్ చేసుకోవాలి మనము. ఒకసారి అంతా మంచిగా మిక్స్ చేసుకొని ఈ మసాలా కూడా కొంచెం ఉడికించుకోవాలి చికెన్లో. ఓకేనా, ఇప్పుడు ఇట్లా మిక్స్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇది కొంచెము ఉడికించుకోవాలి ఇందులో కొంచెం సేపు. ఓకేనా, ఆల్రెడీ మనము వేపుకున్నాం కదా, సో అట్లా పచ్చి స్మెల్ అయితే ఏం రాదు. ఓకేనా, ఇందులో మంచిగా మనకి మిక్స్ అవ్వాలి కదా చికెన్లో, అందుకనేసి ఒక 5-10 మినిట్స్ అయితే మనము మూత పెట్టి ఆయిల్ పైకి వచ్చేదాకా ఉడికించుకుందాం చికెన్. ఇప్పుడు మసాలా వేసి ఇట్లా ఉడికించుకుంటున్నాం కదా, ఇప్పుడే మనకు కర్రీకి గ్రేవీ కూడా కావాలి కదా, సో ఇప్పుడే మనం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఓకేనా, నేనైతే కొంచెం అంటే కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే మసాలా వేసినాం కదా, గ్రేవీ అనేది చిక్కబడుతుంది. సో గ్రేవీ మరీ గట్టిగా ఉంటే కూడా తినలేము రైస్లో, అందుకనేసి నేను కొంచెం వాటర్ అయితే యాడ్ చేసినాను. ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకున్నాం కదా, కంప్లీట్గా చికెన్ అయితే మనము ఉడికించుకోవాలి. ఇంకా వేయాల్సిన పదార్థాలు అయితే ఏమీ లేవు. చికెన్ అయితే కంప్లీట్గా ఉడికించిన తర్వాత నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు చూడండి చికెన్లో ఆయిల్ అయితే ఎంత మంచిగా ఇట్లా పైకి తేలిందో. సో నేను ఇంతకు ముందే చికెన్ కూడా చెక్ చేసినాను, కంప్లీట్గా ఉడికిపోయింది. ఓకేనా, ఇప్పుడు నేను స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నాను. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.